అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. మీరు మీ లక్ష్యాలను సాధించగలుగుతారు. మీరు ప్రతికూల పరిస్థితులను బలంగా ఎదుర్కొంటారు. అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిలిచిపోయిన ప్రభుత్వ సంబంధిత పనులు ఈరోజు పరిష్కారం కావచ్చు. మీరు కుటుంబ విషయాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. మీ పని సామర్థ్యం పెరుగుతుంది. మీ అత్తమామల నుండి మీకు సంతోషకరమైన వార్త అందవచ్చు. మీకు కుటుంబ సభ్యుల నుండి సాధ్యమైనంత మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు పని రంగంలో మీ పోటీదారుల కంటే ముందుంటారు. ఈరోజు మీరు మీ స్నేహితుడిని లేదా పరిచయస్తుడిని కలుస్తారు. దీనివల్ల మీ ముఖం సంతోషంగా కనిపిస్తుంది. ఈరోజు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీ ఆలోచనలు మరియు ప్రవర్తనలో మీరు చాలా భావోద్వేగంగా ఉంటారు. మీరు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడపగలుగుతారు. మీరు శారీరకంగా మరియు మానసికంగా తాజాదనాన్ని పొందుతారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈరోజు మీ పని సులభంగా పూర్తవుతుంది. భాగస్వామ్య పనులు మీకు ప్రయోజనాలను చేకూరుస్తాయి. మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీరు ప్రయాణాలను ఆస్వాదిస్తారు. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో సంతృప్తి ఉంటుంది. ఈరోజు మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే భావోద్వేగ సున్నితత్వం అపార్థాలకు దారితీయవచ్చు. ఆర్థికంగా 2వ ఇంట్లో ఉన్న రాహు నెట్వర్కింగ్ ద్వారా ప్రయోజనాలను తెస్తాడు, కానీ బడ్జెట్ ప్రభావితం కావచ్చు. ఆరోగ్య విషయానికి వస్తే ఈరోజు మీరు ఒళ్ళు నొప్పులు లేదా అలసటను అనుభవించవచ్చు. కాబట్టి పని విరామాల్లో తప్పకుండా విశ్రాంతి తీసుకోండి. ఈ రాశి స్త్రీలకు విజయాన్ని గౌరవాన్ని తెస్తుంది. కఠోర శ్రమ మరియు సరైన నిర్ణయాలు మీ పనిలో సానుకూల ఫలితాలను ఇస్తాయి. నేటి సంబంధాలలో అవగాహన, గౌరవం అవసరం ఉంటుంది. మీ భాగస్వామి మీ పనిని అర్థం చేసుకుంటారు. వివాహిత స్త్రీలు తమ భర్తలతో కలిసి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగం చేసే దంపతులు ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా తమ సంబంధాన్ని బలపరుచుకుంటారు. ఒంటరి మహిళలు వృత్తి నైపుణ్యం, ఆశయాలు ఉన్న వ్యక్తిని కలుసుకోవచ్చు. ఈరోజు మీరు మీ కెరీర్లో గొప్ప స్పష్టమైన ఫలితాలను పొందవచ్చు. మీకు ఆఫీసులో నాయకత్వ పాత్ర లేదా పెద్ద ప్రాజెక్టు లభించవచ్చు. నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపార రంగంలో సంబంధం ఉన్న మహిళలు పురోగతి సాధిస్తారు. వ్యాపార విస్తరణకు మరియు కొత్త నియమాలకు అవకాశాలు ఉంటాయి. కొత్త బాధ్యతలను స్వీకరించడం విజయాన్ని తెస్తుంది. ఆదాయంలో స్థిరత్వం ఉండే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులను నివారించడంపై దృష్టి కేంద్రీకరించబడుతుంది. ఆస్తి లేదా నిత్యావసర వస్తువుల్లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన వస్తుంది. అనుభవజ్ఞుల సలహాతో చేసే పెట్టుబడి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరికి పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి మరియు మీ పొదుపును సురక్షితంగా ఉంచుకోండి. మీ మోకాలు, ఎముకలు మరియు దంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఈరోజు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన రోజుగా ఉంది. న్యాయపరమైన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు, కానీ ఓర్పు వహించండి. విద్యార్థులకు వారి ఉపాధ్యాయుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. దీనివల్ల కష్టమైన విషయాలు కూడా సులభంగా అనిపిస్తాయి. ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా మీ హృదయం కంటే మీ మెదడునే ఎక్కువగా ఉపయోగించండి. భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయాలు తప్పు అని నిరూపించబడవచ్చు. ఈరోజు మీకు శుభప్రదమైన రోజు అని చెప్పవచ్చు. వృత్తిపరమైన రంగంలో మీ వ్యాపారం వృద్ధి చెందడానికి బలమైన అవకాశం ఉంది. బ్రోకరేజ్, కమిషన్లు, వడ్డీ మొదలైన వాటి నుండి వచ్చే ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మీ ప్రతిష్ట పెరగవచ్చు. ఒక చిన్న ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈరోజు ఈ రాశి వారికి కొత్త ఆరంభాలకు మరియు ఆదాయ వనరుల పెరుగుదలకు ఒక రోజుగా ఉంది. మీ కఠోర శ్రమ తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తుంది. ఫ్రీలాన్సర్లుగా పనిచేసే వారి ఆదాయం ఈరోజు పెరిగే అవకాశం ఉంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం సంతృప్తినిస్తుంది. కొత్త వ్యాపారం కోసం ప్రయాణించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు పుస్తకాల దుకాణం లేదా స్టేషనరీ దుకాణం నడుపుతుంటే ఈరోజు మీ అమ్మకాలు భారీగా పెరుగుతాయి. ఈరోజు మీరు కొత్త ఆన్లైన్ వ్యాపారాన్ని ప్రారంభించడాన్ని పరిగణించవచ్చు. ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వినవచ్చు. ఇవి ఇంట్లో వాతావరణాన్ని ఉల్లాసపరుస్తాయి. మీ జీవిత భాగస్వామి నుండి వచ్చే మద్దతు మీకు ఉత్సాహాన్ని నింపి భవిష్యత్తు సవాళ్లకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ సాధారణ దినచర్యను పాటిస్తే చాలు. ఈరోజు పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు మరియు ప్రణాళికలపై దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. మీ కష్టానికి, అంకిత భావానికి తగిన ప్రతిఫలాన్ని మీరు పొందుతారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇల్లు మరియు కుటుంబ విషయాలపై దృష్టి పెట్టడం ముఖ్యం. ప్రియమైన వారితో సమయం గడపడం మీకు మనశ్శాంతినిస్తుంది.
పనిలో కొత్త అవకాశాల కోసం మీరు సిద్ధంగా ఉండాలి. మీ కష్టానికి ప్రశంసలు లభిస్తాయి, కానీ మీరు కొన్ని ముఖ్యమైన బాధ్యతలను కూడా ఎదుర్కోవచ్చు. ప్రశాంతంగా ఉండండి మరియు మీ సామర్థ్యాలపై నమ్మకంగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మరియు అభిరుచులు, విశ్రాంతి కోసం కొంత సమయం కేటాయించండి. ఈరోజు మీ మానసిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. సంకల్పం మిమ్మల్ని విజయానికి నడిపిస్తాయి. ఈ సమయంలో అనేక అంశాలు మీకు అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేపట్టిన పనులు సాఫీగా సాగుతూ అడ్డంకులు తగ్గుతాయి. మీ ఆలోచనలు స్పష్టంగా ఉండి నిర్ణయాలు సరిగ్గా తీసుకునే స్థితి ఏర్పడుతుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నందున మీరు ధైర్యంగా ముందుకు సాగవచ్చు. మీ ప్రతిభా పాఠవాలతో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరు చేసిన కృషికి గుర్తింపు లభించి మీరు పేరు ప్రతిష్టలు పొందుతారు. వృత్తి మరియు వ్యాపార రంగాల్లో మీరు చూపే నైపుణ్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే మరింత పురోగతి సాధించగలుగుతారు. బంధువులతో కలయిక లేదా కుటుంబ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ కలయికలు మీకు ఆనందాన్ని, మనశ్శాంతిని ఇస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు బలాన్ని ఇస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈ కాలం మీకు విజయాలను అందిస్తుంది. ఈరోజు మీకు చాలా అద్భుతమైన రోజు కాబోతుంది. మీరు గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతారు. ఈ ప్రయత్నం మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీ సంబంధాలలో మాధుర్యాన్ని పెంచుతుంది. ఈరోజు మీరు ఒక బలమైన కొత్త ప్రారంభాన్ని కూడా చేస్తారు. మీరు ఇంట్లో శుభకార్యాలను కూడా ప్లాన్ చేస్తారు. ఈరోజు మీరు పెద్దల మార్గదర్శకత్వం మరియు సలహాలను తప్పకుండా పాటిస్తారు. వారి మద్దతు మీకు స్ఫూర్తినిస్తుంది. అనవసరమైన బయటి కార్యకలాపాలపై మీ సమయాన్ని వృధా చేయకండి. ఈరోజు అనవసరమైన ఖర్చులను అరికట్టడం కూడా ముఖ్యం. మీ అదృష్టం బాగుంది. మీ పనుల్లో చాలా వరకు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు, యువతకు ఈరోజు అనుకూలమైన సమయం. మీ పరిచయాల వలయం కూడా విస్తరిస్తుంది. పెళ్లి కాని వారికి మంచి సంబంధం దొరికే అవకాశం ఉంది. సహజమైన ఓపికతో కూడిన స్వభావాన్ని పాటించండి. కొన్నిసార్లు ఎక్కువ కావాలని కోరిక తొందరపాటు హానికరం కావచ్చు. మీరు మీ పిల్లల కార్యకలాపాలపై కూడా నిశ్చితంగా దృష్టి పెట్టాలి. సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోవడం పరిస్థితిని చక్కదిద్దడానికి సహాయపడుతుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే దాని గురించి మరింత సమాచారం సేకరించడం ముఖ్యం. సాధారణ దుకాణాల వ్యాపారాలు మంచి లాభాలను ఆర్జిస్తాయి, కానీ పనిచేసే చోట సహోద్యోగుల మధ్య కొన్ని విభేదాలు తలెత్తవచ్చు. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. ప్రేమికుల వివాహానికి కుటుంబ ఆమోదం పొందడానికి ఇది మంచి సమయం. అప్పుడప్పుడు మీరు ఒత్తిడి లేదా నిరాశను అనుభవించవచ్చు. మీ ఆలోచనను నమ్మకమైన వ్యక్తితో పంచుకోవడం ఉత్తమం. మీరు కొత్త వ్యాపార ఒప్పందాల ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ కుటుంబ సభ్యులు మీ పట్ల అత్యంత సంతోషంగా ఉంటారు. మీడియా మరియు రచన సంబంధిత పనుల్లో నిమగ్నమైన వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించవచ్చు. మీరు సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండవచ్చు. మీ పిల్లల మద్దతు ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు. ఆర్థికంగా మీరు సురక్షితంగా ఉంటారు. మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తారు. మీ జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడానికి మీరు సంకల్పాలు తీసుకుంటారు మరియు వాటికి కట్టుబడి ఉండడానికి ప్రయత్నిస్తారు. పెద్దలు మరియు వయోవృద్ధుల ఆశీర్వాదాలు మరియు అనుభవాల నుండి మీరు చాలా నేర్చుకునే అవకాశం ఉంది. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నా లేదా ఒక కొత్త వ్యాపారంలో చేరాలనుకున్నా ముందుగా దాని గురించి క్షుణ్ణంగా పరిశోధన చేయండి. ఇరుగు పొరుగు వారితో లేదా స్నేహితులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. దీనివల్ల చెడిపోయిన సంబంధాలు తప్ప మరేమీ సాధించలేరు. నిరంతర వ్యాపార సమస్యలు ఆందోళనకు కారణం కావచ్చు. మెరుగైన ఫలితాల కోసం మీ పని ప్రణాళికల్లో కొన్ని మార్పులు చేసుకోవడం ముఖ్యం. ఉద్యోగస్తులు త్వరలో వేరే ప్రదేశానికి మారే అవకాశం ఉంది. గృహ ఏర్పాట్ల విషయంలో అపార్థాలు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలకు దారితీయవచ్చు. వివాహానికి అర్హులైన వారికి మంచి సంబంధం దొరకవచ్చు. అధిక అలసట మరియు ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. విశ్రాంతి తీసుకోవడానికి ఈ రాశివారి కొంత సమయం కేటాయించండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు.